2023 అయిపోయింది. సో వన్ ఆఫ్ మై టాప్ 5 తెలుగు ఫిలిమ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే కనుక మాలాంటి జెన్యూన్ కాంటెంట్ క్రియేటర్స్ ని ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నమ్ముతూ లెట్స్ గోయింగ్ టు ద వీడియో. నా టాప్ 5 పిక్ మంగళవారం సినిమా ఎందుకు అనుకున్నానంటే, అసలు సినిమాలో ఒక గ్రేటెస్ట్ టెక్నికల్ క్రూ టీమ్ ఉంది. అంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదన్నా చూపించాలి, సినిమాని ఆ స్క్రిప్ట్ లెవెల్ కి తగ్గుంటూ కాకుండా ఇంకొంచెం సినిమాటిక్ లైటింగ్, ఎడిటింగ్ ఎఫెక్ట్స్ తో బాగా చూపించాలి అని చెప్పేసి సినిమా క్రూ అంతా అనుకున్న విషయం సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. అండ్ మోస్ట్ కాంప్లెక్స్ ఏంటంటే ఆ ఒక్క స్టోరీ. రైటింగ్ స్కిల్స్ ఆఫ్ అజయ్ భూపతి గురించి మాట్లాడాలంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ఇమ్మర్సివ్ రైటింగ్ ఉండదు. ఒక సెటప్ ని బిల్డ్ చేసి రియాలిటీ ఆఫ్ ఒక అమ్మాయి ఏ విధంగా ఆ సిచ్యువేషన్స్ వాటిని ఫేస్ చేస్తూ బతకాలి, అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ని నీట్ గా దింపడం చాలా కష్టం. ఇలాంటి ఒక స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేసిన పాయల్ రాజ్పూత్ కి వన్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఈ 2023లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్విస్ట్స్ నాకు బలంగా అనిపించింది క్లైమాక్స్ పోర్షన్ లో ఉన్న ట్విస్ట్ బ్రో. ఈ 2023 ఆఫ్ సినిమాస్ లో నాకు బలంగా బాగా నచ్చిన బెస్ట్ ట్విస్టెడ్ సినిమా ఓన్లీ మంగళవారం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఎంగేజింగ్ టైమింగ్ ఆఫ్ కామెడీతో, మంచి సెంటిమెంటల్ డ్రామాతో, న్యూ ఏజ్ ఆఫ్ స్టోరీ ఫ్యాక్టర్ తో, అనుష్క లాంటి చార్మ్ లాంటి హీరోయిన్ టైమింగ్ ఉన్న మన నవీన్ పోలిశెట్టి క్లీన్ కామెడీ డ్రామా సినిమా. అండ్ అలాంటి ఒక కాంప్లెక్స్ లాంటి ఇది ఫ్యాక్టర్ ఉన్న స్టోరీని ఎలాగ ఫ్యామిలీ ఆడియన్స్ కి కన్వే అయ్యే విధంగా చెప్పాలి అనేది పి మహేష్ బాబు చాలా బాగా రాసుకున్నాడు. స్టోరీ అయితే టాప్ 3 సినిమా వచ్చేసి కోటబొమ్మలి పిఎస్ మేబీ రీమేక్ అయ్యి ఉండదు. సినిమాని ఒక నెగిటివిటీని మార్చి దాన్ని కొంచెం ఎస్టాబ్లిషింగ్ గా అసలు ఏమవుతుంది తర్వాత అన్నట్టు చూపించడం తేజమ్మని చాలా బాగా డైరెక్ట్ చేశాడు. తనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. జోహర్ లాంటి ఫిలిం కావచ్చు, ఏదన్నా సరే శ్రీకాంత్ ని లేదంటే ఒక కాస్ట్ ని ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేసుకొని మనం సినిమాని ఎదరికి తీసుకెళ్లొచ్చు. ఈవెన్ అది ఎంత రీమేక్ సినిమా అయినా టెక్నీషియన్స్ చిన్న క్రౌ లేదంటే ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ తో బిల్డ్ అయ్యేటప్పుడు ఆన్ పేపర్ మీద వాళ్ళ నెగిటివిటీ తగ్గట్టు బిల్డ్ చేయడం చాలా కష్టం. తేజమరణి వాస్ సక్సీడ్ హియర్. అండ్ నీకు ఆ యొక్క థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ఉన్న సినిమా ఏదన్నా ఈ ఇయర్ లో బాగుంది అని అనుకుంటే గనక దట్ ఈస్ కోటబొమ్మలి పిఎస్ ఎస్పెషల్లీ, నో డౌట్. అండ్ నా నెంబర్ 2 పిక్ సలార్. కట్అవుట్ తగ్గ సినిమా బ్రో. హీరో కేజీఎఫ్ సినిమాలో ఉండే యష్ కన్నా సుత్తుండాలేమో కానీ మన ప్రభాస్కి చెయ్యి ఒకటి చాలు నిజంగా. అస్సలు ఆ ప్రీ ఇంటర్వెల్ ముందు ఉండే ఆ ఫైట్ ఏంటి బ్రో, అసలు రివ్ ఎఫెక్ట్ పడగొడతాడు అందరినీ. సెకండ్ పార్ట్కి అందరూ మ్యాక్సిమం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ ట్రూనెస్ ఆఫ్ ఆ కింగ్డమ్ మేక్ ఓవర్ ఏదైతే ఉంటుందో లో బిల్డ్ అయితే ఒక 2000s ఉండే ఒక నోస్టాలజీ లాంటి ఒక డ్రామా కథని బాగా ఎంచుకొని ఒక హీరో ఎలివేషన్ పోకూడదు, ఒక సునామీ లాంటి ఒక థండర్ క్యారెక్టర్ని ఇలాంటి ఒక రాక్ క్యారెక్టర్స్ ఉన్న కాన్సార్లో పడితే ఎలా ఉంటుందని నీట్గా చూపించాడు మన ప్రశాంత్ నీల్. అండ్ సినిమా ఎక్కడ తగ్గలేదు, అలాగే వెళ్ళిపోతుంది. అండ్ టాప్ 1 పిక్ వస్తే కనుక విచ్ ఇస్ బలగం బ్రో. ఇండస్ట్రీ మొత్తానికి మోచొచ్చి పడ్డారు నిజం చెప్పాలంటే. అందరూ షాక్ అయ్యి ఏంటి ఇలాంటి ఒక సినిమా, ఒక కమీడియన్ లాంటి ఒక డైరెక్టర్ వచ్చి వేణు లాంటి డైరెక్టర్ ఎలా తీయగలిగాడు ఈ సినిమా అని చెప్పి ఇండస్ట్రీ అంతా ఆశ్చర్యపోయింది. విచ్ ఈస్ బిలీవ్స్ అసలు ఆన్ ప్రోడక్ట్ సినిమా బడ్జెట్ ఎంత, లేదంటే సినిమాకి ఎవరు యాక్ట్ చేస్తున్నారు, మేము అంత ఆర్ట్కి స్కోప్ ఉందా అనే విషయాలు పక్కన పెట్టి వచ్చేది ఎంతన్నా కానీ పేపర్ మీద ఉండే ఆ కల్చర్ని, ఆ ఆర్ట్ని, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని, డ్రామాని ఏదన్నా సరే బాగా తీసుకొని ఎంత పేపర్ మీద పెడితే ఎంత బెస్ట్ సినిమా అవుతుంది అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈవెన్ దో కొన్ని 1000 కోట్లు సంపాదించాలంటే సలార్ సినిమా ముందు కూడా ఇలాంటి ఒక సినిమా టాప్ 1లో నిలిచింది అంటే కనుక డెఫినెట్గా చెప్తున్నాను విచ్ ఈస్ బియాండ్ ద స్క్రిప్ట్స్. అందుకే స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి. ₹100 పెట్టి సినిమాది, 200 కోట్లు పెట్టి సినిమాది, విచ్ ఈజ్ నెవర్ డిమాండ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అనేది ఏది డిమాండ్ చేస్తే అదే జరిగిద్ది బ్రో, అంతే. చిరంజీవి లాంటి మెగాస్టార్ తన యొక్క స్కెడ్యూల్స్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చి సినిమా చూసి ఒక కామన్ కమీడియన్ నుంచి వచ్చే ఒక కళాకారుడు లాంటి ఒక డైరెక్టర్ని చెప్పాలంటే కనుక వచ్చి సన్మానం చేసి ఒక టైం ఇవ్వగలిగారు అంటే హౌ ద సినిమా ఇంపాక్ట్స్ అనేది ఒకసారి చూడండి. అండ్ ఈ సినిమా గురించి నాకు తెలిసి బలగం మూవీ గురించి ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద గ్రూప్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చింది సినిమాకి సంబంధించి. ఇవి నా టాప్ 5 పిక్స్ అయితే. ఇందులో ఏ సినిమా ఎవరు చూశారు, ఎవరికి ఏది నచ్చింది, ఆర్ మీ టాప్ 5 పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది ఎలా అని కాదు, నాకు మనసుకు బాగా నచ్చిన సినిమాలు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ కూడా బాగా మెచ్చిన సినిమాలు ఇవే. కొన్ని మంచి పిక్స్, ఎస్పెషల్లీ మ్యాడ్ సినిమా బాగున్నది అండ్ బేబీ బాగున్నది. అండ్ హిడింబా వాస్ ట్విస్ట్ మనకు ముందే తెలిసిపోతే కానీ వన్ ఆఫ్ ద
మంచి ట్రై హిడింబ ఈ సంవత్సరంలో. అండ్ ఇంకా మంచి సినిమాలు సామాజిక వర్గంలో కొన్ని బ్యూటిఫుల్ సినిమాలు అలా వచ్చి అలా వెళ్ళిపోయిన మంచి సినిమాలు చాలా ఉన్నాయి. హాయ్ నాన్న, దసరా. అండ్ 2024 ఇంకా పెద్ద కంబ్యాక్తో మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ వస్తుంది అని చెప్పేసి ఎటువంటి ఆశ్చర్యం లేదు. అండ్